హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకు దుర్గాపురంలో డి మార్ట్ దగ్గర కట్ట మీద మసీదు దగ్గర అయితే మనకు G+1 అయితే ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీరుగా అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయండి. ఇది మనకు దుర్గాపురంలో వచ్చిన G+1 ప్లస్ పెంట్ హౌస్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి పోర్షన్ టైప్, బారు పోర్షన్ టైప్ అండి. దీనికి డైమెన్షన్స్ వచ్చేసి మీకు 15.5 వెడల్పు, 54 లోతండి. ఇది ఉత్తరం ఫేస్ కలిగిన ఇండివిజువల్ హౌస్ G+1 అన్నమాట. కింద బారు పోర్షన్ లో అయితే ఈ అపార్ట్మెంట్, ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. ఫస్ట్ వచ్చేసి మనకు హాల్ టైప్ ఉందండి. మిడిల్ వచ్చేసి బెడ్రూమ్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి కిచెన్ అన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్లస్ మనకు వాష్రూమ్ అయితే ఇచ్చారండి. దీనికి వాస్తు ప్రకారంగా అయితే చుట్టూ అయితే గల్లీ అయితే ఇచ్చారనమాట. దీనికి అటాచ్గా సేఫ్టీ గ్రిల్స్ అయితే కూడా ఉన్నాయండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిన, ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం సీలింగ్ వర్క్, తర్వాత కబోర్డింగ్ వర్క్ కూడా చేస్తున్నాయండి. ఇది మెయిన్ బెడ్రూమ్ అండి. మెయిన్ బెడ్రూమ్లో కూడా మనకు కబోర్డింగ్ వర్క్ వుడెన్తో చేస్తున్నాయి. కింద మార్బుల్ అయితే ఉందండి. ఇది కిచెన్ అనమాట అండి. కిచెన్లో కూడా మనకు వుడెన్ వర్క్తో అయితే కబోర్డ్స్ ఏదన్నీ చేసి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇది కూడా వాష్ ఏరియా అండి. వాష్ ఏరియాలో కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే అటాచ్ చేసి ఉన్నాయి. దాంతోపాటు మనకు కామన్ వాష్రూమ్ కూడా అయితే ఉందండి. ఇది వెస్ట్రన్ ఇండియన్ కమోడ్తో కలిగిన వాష్రూమ్ అయితే ఉందండి. ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఇది మెయిన్ బెడ్రూమ్ అండి. మెయిన్ బెడ్రూమ్లో కూడా మనకు స్పేస్గానే ఉంది. 10x12 అనమాట. ఇది హాల్ టైప్ అయితే ఇచ్చారండి. దీనికి కూడా వాళ్ళు బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. ఇది అయితే మనకు ఎదురైతే బాల్కనీ టైప్ ఉందండి. ఎదురు కూర్చోడానికి కూడా కావాలని ఓపెన్ స్పేస్గా అయితే పెట్టుకున్నారండి. లేకపోతే 2 బెడ్రూమ్స్ అయితే వచ్చాయి. తర్వాత ఇది వచ్చేసి మనకు పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్ అయితే రెంట్కి అయితే ఇచ్చారండి. దానికి కూడా మనకు సేఫ్టీ గ్రిల్స్ అయితే పైన అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత ట్యాంకీ మీద వెళ్ళడానికి కూడా ఐరన్ స్టెప్స్ అయితే అరేంజ్ చేశారండి. ఆ పెంట్ హౌస్ మీద కూడా పైకి వెళ్ళే దారి అయితే ఉంది. ఈ పెంట్ హౌస్లో కూడా మనకు ఇది రెంట్కి అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు ఇక్కడ కూడా కబోర్డింగ్ వర్క్ అయితే చేసింది. ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ మళ్ళీ కిచెన్ మాత్రమే ఉందండి పైన పెంట్ హౌస్లో. ఇంకా మెయిన్ బెడ్రూమ్ కానీ హాల్ కానీ ఏం లేదు. ఒక రూము, ఒక కిచెన్ మాటే ఉందండి. చిన్న ఫ్యామిలీ ఉండడానికి అయితే ఇది బాగానే ఉపయోగపడిద్దండి. వెనకాల కూడా యాస్టీస్గా కింద లాగానే పైన వాష్ ఏరియా, తర్వాత బాత్రూమ్ అయితే ఇచ్చారనమాట. ఇది ఓన్లీ సింగిల్ బెడ్రూమ్, కిచెన్ మాత్రం ఉందండి. ఇది ఎక్కడ కూడా సేఫ్టీ గ్రిల్స్తో మొత్తం కలిగి ఉందండి.